మేఘ సందేశం ప్రివ్యూ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ భూమి కోరుకున్నట్టు గగన్ సమయాన్ని భూమితో టైం స్పెండ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. శివాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక భూమి కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. ఇక భూమి మార్నింగ్ అవగానే తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి ఇల్లంతా ధూపం వేస్తూ ఉంటుంది. అదే టైంకి గగన్ నిద్రలేచి భూమిని తన రూమ్కి పిలుస్తాడు. అలా భూమి వచ్చినాక భూమి ఉదయం నిద్రలేవగానే రోజు ఇక నీ ఫేసు నేను చూడాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు భూమి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ఐ లవ్ యూ భూమి అని భూమిని హక్ చేసుకుంటాడు. ఇక అదంతా చూస్తున్న భూమికి పట్టరానంత ఆనందంగా ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు రెడీ అయ్యి కిందకి రాగానే నానా గగన్ పంతులు గారితో మాట్లాడాను, రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పారు అని శారద చెప్పగానే అప్పుడు గగన్ మరి రేపే జరిపించేద్దామమ్మా పూరి శివల ఎంగేజ్మెంట్ అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి ఆలోచిస్తూ ఉంటే ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదేం లేదు బావా, ఒక విషయంలో ఆలోచిస్తున్నాను, మనం ఎవరి తరపున ఉంటున్నాం? అప్పుడు గగన్ ఏముంది, పూరికి అన్నా వదినలుగా పూరి వైపు మనం ఉంటాం కదా అని గగన్ చెప్తూ ఉంటాడు. పూరికి ఓకే బావా, మరి నా తమ్ముడు వైపు ఎవరు తీసుకుంటారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది భూమి. అలా అనేసరికి గగన్ కూడా ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ సరేలే నేను ఆ టైంకి ఎవరో ఒకరిని పిలుస్తానులే అని చెప్తాడు. లేదు బావా, నేను నిన్నిప్పుడు ఒకటి అడగాలి అనుకుంటున్నాను, కానీ నువ్వేమంటావోనని నాకు భయంగా ఉంది బావా. భూమి నువ్వు నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదు, నీ మనసులో ఏ మాట ఉన్నా నాకు నిర్భయంగా చెప్పవచ్చు అని గగన్ చెప్తాడు. శివ తరపున తల్లిదండ్రులుగా నిశ్చయ తాంబూలాలు అందుకోవడానికి అపూర్వ పిన్నిని మా నాన్నని పిలిపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అరకులో నేను శివ వాళ్ళ అమ్మా నాన్నకి దొరికినప్పటి నుండి నన్ను కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నారు. నేను వచ్చాకే వాళ్ళ ఇంట్లో అదృష్టం కలిసి వచ్చిందని నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. శివ కూడా నాకు తోడపుట్టకపోయినా నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువే. అలాంటిది వాడు ఇప్పుడు అమ్మ నాన్న లేని అనాథ అయిపోయాడు. ఇక వాడికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే బావా. మరి అలాంటప్పుడు వాడికి నా తండ్రితో నిశ్చయ తాంబూలాలు అందిస్తే పైనున్న మా అమ్మ నాన్నల ఆత్మ శాంతిస్తుంది బావా. ఈ ఒక్కసారి నా మాట విను బావా. ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే భూమి, నువ్వంత ఎమోషనల్గా అడగాల్సిన అవసరం లేదు, నువ్వేం కోరుకున్నా నేను చేస్తాను. ఓకే, నువ్వు కోరుకున్నట్టే శరత్చంద్ర అపూర్వ వచ్చి శివ తరపున అందుకుంటారు. భూమి థ్యాంక్ యూ బావా, అయితే ఇప్పుడే మనం వెళ్ళి మాట్లాడొద్దాం అని చెప్తుంది. భూమి గగన్ ఇద్దరు రెడీ అయ్యి హ్యాపీగా అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ శివ పూరిని పెళ్లి చేసుకోబోతున్న వాడు, అలాంటప్పుడు ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు, అసలు వాడు ఈ ఇంటికి రావాల్సిన కారణం ఏంటి అని తెగ తల బొద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. భూమి చెప్పిన రీజన్ చూస్తుంటే కరెక్ట్గా అనిపించటం లేదు అని అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఏదో తేడా కొడుతుంది. ఆ రోజు గుర్కాలో వచ్చింది ఎవరు, ఒకవేళ వీడే అయి ఉంటాడా అని ఆలోచనలో పడుతుంది అపూర్వ. అదే టైంకి గగను భూమి ఇంటికి రావడంతో ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది అపూర్వ. నేను నాన్నతో మాట్లాడటానికి వచ్చాను అపూర్వ అంటుంది భూమి. ఓ బావతో మాట్లాడటానికి వచ్చావా అని బావా బావా అని పిలిచి నీ కూతురు అల్లుడు వచ్చారు బావా అని చెప్తుంది. ఇక వెంటనే శరత్చంద్ర బయటకు వచ్చి ఏంటి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. నాన్న కోపగించుకోకండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనే వచ్చాను. నా తమ్ముడు శివాకి పూరికి ఎంగేజ్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి వాడికి ఎంగేజ్మెంట్ జరగాలి అంటే వాడికి తండ్రిగా నువ్వే ఉండాలి. నువ్వు వాడి తండ్రిగా నిశ్చయ తాంబూలాలు అందుకోవాలి నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. శరత్చంద్ర నోటి నుండి సమాధానం వచ్చేలోపు అపూర్వ ఏంటి ఆ అనామకుడికి మేము నిశ్చయ తాంబూలాలు అందుకోవాలా, మేమేమి రాము అని సమాధానం చెప్తుంది అపూర్వ. ఇప్పుడు శరత్చంద్ర అపూర్వ ఎందుకలా అంటున్నావు, ఎందుకు వెళ్ళకూడదు అంటాడు. వాడు ఎప్పుడైతే భూమి తమ్ముడని తెలిసిందో అప్పుడే నాకు ఒక మంచి అభిప్రాయం కలిగింది వాడి మీద. ఒకటి మాత్రం నిజం అపూర్వ, చిన్నప్పుడు భూమి అరకులో బొమ్మల ఫ్యాక్టరీలో పడి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నానే కదా భూమిని పెంచి పెద్ద చేసింది. నేను చేయాల్సిన పనులన్నీ నా స్థానంలో ఉండి వాళ్ళు చేశారు. నీ పెంచి పోషించి ఇంత దాన్ని చేశారు. అలాంటి వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. కనీసం వాళ్ళ కొడుకుకి నిశ్చయ తాంబూలాలు అందుకోనైనా రుణం తీర్చుకుంటాను వాళ్ళ రుణం. ఈ విషయంలో నువ్వు కూడా నా మాట వినాల్సిందే అపూర్వ. అప్పుడు అపూర్వ అది కాదు బావా అంటే ఇంకేం మాట్లాడొద్దు అపూర్వ అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. నేను ఫిక్స్ అయ్యాను భూమి, నిశ్చయ తాంబూలాలు ఎప్పుడో చెప్పు, నేను మీ పిన్ని అపూర్వ ఇద్దరం వస్తాం సరేనా? థ్యాంక్ యూ నాన్న, రేపే అని ముహూర్తం పెట్టారు నాన్న అని భూమి ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది. భూమి సరే అని ఎంతో హ్యాపీగా అక్కడి నుంచి బయలుదేరుతుంది. శివ ఆలోచనలో పడి చాలా ఇరిటేషన్గా ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక డల్గా కూర్చొని ఉంటాడు. గగన్ భూమి శివ దగ్గరకు వచ్చి ఏంటి శివ ఏం ఆలోచిస్తున్నావు, శివకి బట్టలు తీసుకొస్తారు, రేపు నీకు పూరికి ఎంగేజ్మెంట్ కదా, హ్యాపీగా ఈ బట్టలు వేసుకో అని ఆ బట్టలు ఇస్తారు. అప్పుడు శివ బావా నీతో నేను కొంచెం మాట్లాడాలి బావా అనగానే ఏంటో చెప్పు అంటాడు. అప్పుడు భూమి ఏంటి శివ ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు, ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ఏంటైనా, మీ ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అలాంటప్పుడు ఇంకా ఎందుకని లేట్ చేయటం,
అందుకనే మీ ఇద్దరికి కలిపి హ్యాపీగా పెళ్లి చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. అప్పుడు ఇంట్లో అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అంటారు. అక్కని బావ చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. నిజంగా అక్క, బావ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని శివ మనసులో కోరుకుంటూ ఉంటాడు. నా జీవితం ఏమైనా పర్వాలా, వాళ్ళిద్దరూ మాత్రం సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. పూరి కూడా ఎంతో హ్యాపీగా అమ్మయ్య నాకు శివకి ఎట్లా అయితే ఏమి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక గగన్, భూమి పూరి శివల ఎంగేజ్మెంట్ చేయటానికి హడావుడంతా చేస్తూ ఉంటారు. ఇక అపూర్వ, శరత్చంద్ర, నక్షత్ర, చెర్రి అందరూ గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక పంతులు గారు వచ్చి పూజ చేసి ఒకరినొకరు రింగ్స్ పెట్టుకోమని చెప్తారు. శివకైతే చేతులు వణుకుతూ ఉంటాయి. అప్పుడు శివని చూసి భూమి ఇలా అంటుంది, ఏంటి శివ, ఏమైంది, పెట్టు రింగ్ అని అంటుంది. ఇదంతా నా అక్క కోసం చేస్తున్నాను అని మనసులో అనుకొని తనకి పూరికి వెంటనే రింగ్ పెడతాడు. ఇక పూరి కూడా శివకి రింగ్ పెడుతుంది. ఇక ఇద్దరికి అలా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అందరు ఆశీర్వాదాలు తీసుకుంటారు. పూరి తరపున అన్న వదినలుగా గగన్, భూమి, ఇక శివ తరపున అపూర్వ, శరత్చంద్ర ఒకరికొకరు నిశ్చయితాంబూలాలు అందుకుంటారు. ఇక ఎంగేజ్మెంట్ అలా పూర్తయిపోతుంది. శివ ఎంగేజ్మెంట్ అయిపోయినాక చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నాకెందుకో నా మనసులో పూరిని తలుచుకున్న మరుక్షణమే బిందు గుర్తుకొస్తుంది. నాకు నా ప్రాణం అంతా బిందు మీదే పీగుతుంది. నేను బిందు కోసం తప్ప ఇంకెవరి కోసం ఉండకూడదు అని చాలా బాధపడుతూ ఉంటాడు శివ. ఇంతలో పూరి శివ దగ్గరకు వచ్చి, ఇక మనకు సగం పెళ్ళి అయిపోయినట్టే అని అంటుంది. జీవితాంతం మనం ఇదే ఇంట్లో అన్నయ్య, భూమి ముందు హ్యాపీగా ఉండొచ్చు అందరం కలిసి అంటుంది. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇక మనం మన జీవితాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని పూరి చెప్తూ ఉంటుంది. ఇద్దరం చెరో ఒక జాబ్ చేసుకుంటూ హ్యాపీగా బతకొచ్చు అని ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ చెప్తూ ఉంటుంది పూరి. శివ మాత్రం పక్కకొచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఇక అపూర్వ ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఇక శివ బిందుకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఇలా అంటాడు, నాకు ఇక్కడ జరిగేది ఏం నచ్చట్లేదు, నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు అని చెప్తూ ఉంటే ఇక అదంతా విన్న అపూర్వ షాక్ అయిపోతుంది. ఇక అపూర్వకి షాకింగ్లా ఉంటుంది. ఏంటి, వీడు బిందుని ప్రేమిస్తున్నాడా, ఇన్నాళ్ళ నుంచి ప్రేమిస్తుంది బిందునా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అయితే వాడు ఆ రోజు బిందు కోసమే ఇంటికి వచ్చాడా, అయితే నన్ను మోసం చేశాడా అని జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయినా ఈ గగన్ కాడికి బాగా కావాల్సిందేలే, ఏదో అనుకుంటూ ఉంటాడు కదా, తను అంగరంగ వైభవంగా తన చెల్లెలు పెళ్లి చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటాడు కదా, వాడి కలలన్నీ కలలైపోతాయి. ఈ శివ వాడి కలలన్నీ కుప్పకూలు చేస్తాడు. ఒకవేళ పూరి పెళ్లి జరిగిపోయినా శివకి పూరి అంటే ఇష్టం లేదు కాబట్టి పూరి నరకం చూడాల్సి వస్తుంది. అప్పుడు ఈ గగన్ ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. వీళ్ళెప్పుడు బాధల్లో ఉండటమే కదా నాకు కావాల్సింది, నేను కోరుకునేది కూడా, నాకు కావాల్సిందే జరుగుతుంది అని అపూర్వ అక్కడి నుంచి చాలా ఆనందంగా వెళ్తుంది. ఇక ఆ రోజు పూరి శివల ఎంగేజ్మెంట్ అయితే పూర్తయిపోతుంది. శారద గగన్ దగ్గరకు వచ్చి నెక్స్ట్ డే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు భూమి హ్యాపీగా ఉంటే మిమ్మల్ని గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నాను నాన్న అని చెప్తూ ఉంటుంది. వ్రతం కూడా చేపిస్తానని మొక్కుకున్నాను, పద నాన్న వెళ్దాం అని అంటుంది. అదే గుడికి కృష్ణప్రసాద్ కూడా వస్తాడు. భూమి, గగన్ ఇద్దరు సంతోషంగా ఉండటాన్ని చూసి కృష్ణప్రసాద్ కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇంకా నేను ఇదే కోరుకున్నాను, ఏదైతే చూడాలి అనుకున్నానో అదే చూస్తున్నాను, నా మనసు చాలా ఆనందంగా ఉంది అని కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. వీళ్ళని చూస్తే చూడటానికి నా రెండు కళ్ళు చాలట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. గగన్, భూమి ఇద్దరు వ్రతం చేస్తుంటే భూమి గగన్ వైపు చూస్తుంటే ఇలా అంటూ ఉంటాడు గగన్, నేను నిన్ను ఎప్పుడు వదులుకోను అని నీకు మాట ఇచ్చాను, నువ్వు కూడా నా గురించి ఎంత దూరమైనా వెళ్తావని నాకు తెలుసు. ఈ విషయంలో నేను నీకు ఎంత చెప్పినా తక్కువే అని మనసులో ఉన్న ప్రేమను ఎలా చూపించాలో తెలియక భూమి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు భూమి ఇలా అంటూ ఉంటుంది, పూరి శివలు పెళ్ళైపోతే మనం అందరం ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు బావా అని అంటూ ఉంటుంది. అదీగాక నేను పెట్టిన షరతులు కూడా నువ్వన్నీ తీసేస్తావు అని అంటూ ఉంటుంది. నువ్వు పెట్టిన షరతులకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా భూమి? షరతులు కాకుండా నేను నిన్ను సొంతగా ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అని అంటాడు గగన్. నిజాయితీగా, నిష్కల్మషంగా ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను నిన్ను. ఇక గగన్ ఆ మాట చెప్పగానే భూమి షాక్లో ఉండిపోతుంది. తను చెప్పిన 12 సూత్రాలు కాకుండా తనగా ప్రేమిస్తున్నందుకు. ఇక గగన్, భూమి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక అదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంకొక వారం రోజుల్లో శివకి, పూరికి పెళ్ళి అని నిశ్చయిస్తారు. ఇక పెళ్లి హడావుడికి పెళ్లికి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసి పూరి కోసం మంచి చీర అయితే తీసుకుంటాడు గగన్. భూమి కూడా పూరి కోసం ఒక మంచి చీర తీసుకుంటుంది. ఆ శివ ఏమో బిందు జ్ఞాపకాలతో ఆలోచనలో ఉండిపోతుంటాడు. ఇక పూరి మాత్రం హ్యాపీగా శివతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.